ప్రభుత్వం 12 ఏళ్ల ప్రగతి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి విజయోత్సవ సభ ధర్మవరంలో ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మరియు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదనారెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ఐక్యత. మిత్రులారా, చాలా సంతోషం. ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మరొకసారి నిరంతరం కలుస్తున్నట్టుగానే ఇవాళ అందరం కలవడం. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసం తర్వాత, ఒక తుఫాను తర్వాత ఒక ప్రశాంత వాతావరణం తీసుకొచ్చి గతంలో పాలకులు మర్చిపోయిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఇవాళ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రగతి నివేదిక, ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం. పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపి మన అతిథి వచ్చాడు, మనం ఇక్కడి నుంచి గెలిపించుకోవాలని చెప్పిన కారణంగా కూటమి కార్యకర్తలు కలిసికట్టి పనిచేస్తే ఇవాళ మళ్ళా మొదలవుతున్నాయి. మెల్లమెల్లగా ఇన్నాళ్ళు కలుగుల్లో ఉన్నారు, మెల్లకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మధుసూదన్ రెడ్డి గారిని చంపేస్తాం, నెక్స్ట్ బర్త్డేకి ఉండనీయం. ఎవడరా వాడు చంపేది? నెక్స్ట్ బర్త్డే చేసుకొని కూడా ఏ శక్తి రాపగలిగేది? ఎవరో రమ్మని చెప్పాడు, ఏదో మెత్తకి కనిపిస్తున్నాం, అభివృద్ధి మీద దృష్టి పెడతా, మిగతా విషయాలు పట్టించుకోం, ఎన్నికలకు చూసుకుందామని చెప్పాము. అట్టగా మీకు ఎన్నికల దాకా నాకు వెయిట్ చేయను, నాకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాను, ఇప్పుడే కావాలంటే ఇప్పుడే ఎలా వద్దా? మంచిగా పోండి, చేసుకోండి. ఇవన్నీ చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. కలుగుల్లో ఉండండి, హాలిడేలకు పోండి, సినిమాలతో తిరగండి, లేదంటే విదేశాలతో తిరగండి. దోచుకున్న డబ్బంతా బాగానే ఉంది కాబట్టి అంతా చేయండి. కానీ వచ్చి సోషల్ మీడియాలో అక్క, చెల్లి, అమ్మ, అక్క మాట్లాడడం, ఇంట్లో వాళ్ళని దూషించడం, ఇంకోటి చేస్తే మాత్రం ఇంకా మామూలు కూడా పర్యావరణాలు కూడా అంతే ఉంటాయి. 3 ఏళ్ళు ఆగుతారా? ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా ఇంతమంది కార్యకర్తలు చిన్న సమాచారంతోనే 2-3 రోజుల క్రితమే అనుకున్నప్పటికీ కూడా వచ్చి ఓపికగా 8 గంటల పాటు 9:30కే తెలంగాణలోకి వచ్చేశారు. ఉండి కూటమి నాయకత్వాన్ని, వాళ్ళు చెప్పుతున్న మాటల్ని, అదేవిధంగా రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో మనం చేస్తున్న అభివృద్ధిని, అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని, తద్వారా ప్రజల్లో, సమాజంలో, రాష్ట్రాల్లో వస్తున్న అభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్న సందర్భంగా ఇవాళ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది 15 ఏళ్ళ పాటు కొనసాగాల. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే మనమందరం కార్యకర్తలము, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా పనిచేయాల్సి వస్తుంది. వాడెవడో వచ్చి సూపర్ 6 అందట్లేదు అంటే చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? తల్లికి వందనం పోతుందని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అన్నదాత సుఖీభావ కారణంగా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పాలన్నా వద్దా? సామాజిక పెన్షన్ల కారణంగా అక్క, అవ్వ, దివ్యాంగులంతా కూడా సంతృప్తికరంగా ఉన్నారని చెప్పాలా వద్దా? ఇటువంటి సంతృప్తికర వాతావరణం ఉన్నప్పుడు, అన్ని బాగుంటున్నప్పుడు కొంతమందికి కడుపు ఉబ్బరం ఉంటుంది. అది కూడా ఏ పని చేయకపోతే ఇంకాస్త ఉబ్బరం ఉంటుంది. ఆ ఉబ్బరాన్ని తగ్గించాలంటే మనమందరం కార్యకర్తలు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ జరుగుతున్న పనుల్ని, జరగబోయే పనుల్ని కూడా ప్రజల సమక్షంలో తీసుకెళ్ళాలి. ఆ దిశగా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, భారత్ మాతా కీ.